అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహగమనగతులన్నీ కూడా మనం పరిశీలన చేసే ముందు ఆ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో కొంత మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడు, కన్యలో కేతువు, అలానే రవిబుధులు మకర కుంభరాశిలో సంచారం చేయటం, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలో సంచారం చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల చాలా మేలు జరుగుతుంది. గురువు ధనకారకుడు, భోగాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని, లాభాన్ని, విద్యని ఇచ్చేవాడు గురువు. శుక్రుడు కూడా సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు, వివాహాన్ని, కళత్రకారకుడు శుక్రుడు. ఈ రెండు గ్రహాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ప్రతిదానికి కూడా కొంత ఫార్ములాస్ ఉంటాయి, సూత్రాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రంలో కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలకి లోబడే చెప్పాలి మేమైనా కూడా, ఎవరైనా సరే. ఇక్కడ గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే వాళ్ళ రాశి నుంచి మంచివాడు అంటాడు. అలానే శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో శుక్రుడు ఉంటే మంచివాడు అంటాడు. ఇక్కడ శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు, గురువు 7వ స్థానంలో ఉన్నాడు. అంటే రెండు గ్రహాలు 100% గోచారీత్యా బాగున్నాయి అని అర్థం. వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి? సప్తమంలో గురువు ఏం చేస్తాడు? ధనాన్ని ఇస్తాడు. అంటే ఆర్థిక పరంగా ఉండేది ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది. ఉద్యోగ పరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాడు. విద్యందు ఆసక్తి పెంచుతాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఎదుర్కొనే ధైర్యము, సత్తువ, అలానే జ్ఞాపక శక్తిని, అలానే చదువు పట్ల ఆసక్తి, చదువు పట్ల శ్రద్ధ ఇచ్చేవాడు ఇక్కడ గురువు. గురువు 7వ స్థానంలో ఉన్నాడంటే మంచిది. అలానే ఇక్కడ శుక్రుడు 5వ స్థానంలో కూడా ఉన్నాడు. 5వ స్థానంలో ఉంటే ఏమిటి అనంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ శుక్రగ్రహం వల్ల కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది. అంటే వివాహం సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండటం, విందులు వినోదాల్లో పాల్గొనటం, అలానే పెళ్ళిళ్ళలో పాల్గొనే అవకాశాలు, మంచి సంబంధాలు రావటం, మంచి ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ప్రేమించుకున్న యువతి యువకులకు కూడా పెద్దల్ని ఒప్పించి, గతంలో ఏదైతే పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ అయినాయో ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటం. అలానే శుక్రగ్రహం వల్ల సుఖము, భోగము, సౌఖ్యము, ఆనందము. అంటే ఆనందము అంటే ఏమిటి అని అంటే, ప్రజెంట్ కాలంలో రకరకాల ఆనందపడుతున్నారు. నిజం ఆనందం అంటే ఏమిటంటే హ్యాపీగా ఉండటం, ఒక గేమ్ ఆడుకోవటం, చదువులో చదువుకునే వాళ్ళు కానీ ఒక సబ్జెక్ట్ కానీ దానిలో ఆనందం సంపాదించడం ఒకటి, హ్యాపీగా అందరూ కూడా కలిసి మాట్లాడుకోవటం ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఆనందం. ఒక మంచి మూవీ చూడటం కూడా ఆనందమే. ఇలాంటివన్నీ కూడా ఆనందం విషయాలు. అయితే ఇలాంటి వాటిల్లో వాళ్ళు తోడ్పడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు నూతన ఉద్యోగాల్లో చేరటం, ఉద్యోగ ప్రయత్నాల్లో బాగుండటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాజకీయ నాయకులకు కానీ, సినీ కళాకారులకు కానీ వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు గురువు వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బంగారపు షాప్ వాళ్ళు, అంటే జ్యువెలరీ షాప్ వాళ్ళకి కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, అలానే ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి కానీ, ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఫంక్షన్ హాల్ని డెకరేషన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే టెంపుల్స్ కానీ, పూజా స్టోర్స్ కానీ, ఛానల్స్ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధనాన్ని సంపాదించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రుడు గురువు వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఈ రెండు గ్రహాల వల్ల వాళ్ళకి శుభప్రదంగా చెప్పుకోవచ్చు. అంటే శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే సంతానం ద్వారా ఆనందం సంపాదించడం, సంతానం ద్వారా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం కలగటం కూడా జరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు. లగ్జరీ కారులో తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఈ రెండు గ్రహాలు చాలా బాగున్నాయి. అంటే దాదాపుగా వాళ్ళకి ఎక్కువగా మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది వృశ్చిక రాశి. అలాగే లాభస్థానంలో కేతు యొక్క సంచారం, 11వ స్థానంలో కేతు ఉంటాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు,
ఇటు ఆనందము సుఖంతో పాటు డబ్బుతో పాటు భగవంతుడి యొక్క ఆరాధన కూడా చేస్తారు. 3వ పాయింట్ అంటే క్షేత్రాలకు వెళ్ళటం, శ్రీశైలం కానీ, ద్వారకా తిరుమల కానీ, అన్నవరం కానీ, తిరుపతి కానీ ఏదైనా క్షేత్ర దర్శనాలు చేసుకోవటానికి క్షేత్ర దర్శనం చేసుకుంటారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందని అర్థం. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కేతు కూడా బాగున్నాడు. జ్ఞానాన్ని ఇచ్చేవాడు కేతు. కేతు జ్ఞానకారకుడు అంటారు. నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. అలానే కేతు వల్ల అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ 3 గ్రహాలు చాలా బాగున్నాయి, క్లియర్, వెరీ క్లియర్. అలానే మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి మనం చూసుకునేటట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి తృతీయ స్థానం రవి బుధులు చతుర్థ స్థానంలోకి కూడా మారుతాడు. అంటే తృతీయ స్థానం రవి బుధులు ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఉంటాడు. అంటే తర్వాత నెక్స్ట్ రవి బుధులు స్థానం మారిపోతారు. అంటే చతుర్థంలోకి వస్తాడు. అంటే రవి బుధుల వల్ల మిశ్రమైన ఫలితాలే ఉంటాయి కానీ నెంబర్ 1 ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి. అంటే ఫిబ్రవరి 15 వరకు కూడా కొద్ది వరకు బాగుంటుంది. అంటే ప్రథమార్థం అంటాం మనం. ఈ ప్రథమార్థం వరకు రవి వల్ల మంచి మేలు జరుగుతుంది. అలానే ప్రథమార్థం తర్వాత ద్వితీయార్థం అంటాం. అంటే 15వ తారీఖు తర్వాత అప్రాక్సిమేట్లీ ఆ తర్వాత కొద్దిగా బాగుంటుంది. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే ఉద్యోగం పరంగా బాగుంటుంది కానీ శ్రమ పడాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా కష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది అని అర్థం. సరే, శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు వస్తుంది వీళ్ళకి. శ్రమ ఎక్కువగా పడాల్సి వస్తుంది, కష్టానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది, కానీ కష్టపడటం తప్పదు. అలానే వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, నష్టమేం జరగదు. వ్యాపార పరంగా లాభం కలిగే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడ 5వ స్థానం రాహు యొక్క సంచారం, శనివత్ రాహు అంటారు. అంటే శని ఇచ్చే ఫలితం రాహు ఇస్తాడని అర్థం. స్థానచలనం జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, వ్యాపారం జరుగుతుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బట్ ఏదో రకంగా స్థానచలనం జరుగుతుంది. ఇళ్ళన్న మార్పు జరుగుతా, ఉద్యోగం అన్న మార్పు జరుగుతుంది, వ్యాపారం అన్న విస్తరణ జరుగుతుంటుంది. అంటే వ్యాపార విస్తరణ అంటే ఏంది? ఎక్స్పాండ్ ఎక్కడవుతుంది? ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఉన్న వ్యాపారాన్ని అక్కడే వ్యాపారాన్ని హైదరాబాద్లో ఉంచి ఏదో గుంటూరులోనో, విజయవాడలోనో, కర్నూలులోనో ఎక్కడో ఇంకో వ్యాపారం పెడతారు. అంటే ఎక్స్పాండ్ చేయటం అనేది మంచి బిజినెస్సే కదా. అంటే 15 రోజులు యజమాని ఇక్కడ ఉంటారు, 15 రోజులు గుంటూరులో ఉండొచ్చు. అలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. బట్ బాగానే ఉన్నట్టుగా. అలానే శారీస్ బిజినెస్ వాళ్ళకి కానీ, అలానే జ్యువెలరీ షాప్కి సంబంధించిన వ్యక్తులకు కానీ వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు జరుగుతాయి. అలానే ఏదో బంగారు షాప్ వాళ్ళకి కానీ, గిల్టు నగలు అంటారు చూడు, అలాంటి షాపుల వాళ్ళకి కానీ, ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి కానీ, అలానే ఏదైతే ఇప్పుడు మేకప్ చేసుకునే సామాన్లు ఉంటాయి కదా, వాటికి కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకు కూడా మంచి వ్యాపారం జరిగే అవకాశాలు ఉంటాయి. మేకప్ మ్యాన్స్ కానీ, మేకప్ చేసేవాళ్ళు కానీ, డ్రెస్సింగ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మంచి అధికారంగా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. టోటల్గా వీళ్ళకి ఎక్కువ శాతం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క వీక్షణ బాగుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఒకటి, ఫిబ్రవరి 15 వరకు కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి అంతే. అదొక్కటే, మిగతావన్నీ ఎవ్రీథింగ్ బాగుంటాయి. ఏం పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఉండటం మంచిది. మరికొన్ని ఇంకా బాగా జరగాలంటే మరికొన్ని రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళాలి. వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటారు? వీళ్ళు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. వీలైతే సూర్య హోమం చేసుకోవటం. సూర్య హోమంతో పాటు చక్కగా వీళ్ళు చేయాల్సింది రాహు యొక్క ఆరాధన చేయాలి. అంటే రాహుకు అధిష్టాన దేవతని దుర్గాదేవిని ఆరాధన చేయాలి. కాత్యాయనాయుధే కన్యకుమార్దీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని అమ్మవారి యొక్క ప్రదర్శనలు చేయడం చాలా మంచిది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం, స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలతోటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ చేయాలని ఒక అభిలాష కలిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఒక డిజైర్, అంటే ఒక కోరిక కలుగుతూ ఉంటుంది. అంటే నేను చెయ్యాలి, నేను సాధించాలి, తప్పేం లేదు. మంచి చేయటంలో ఎప్పుడూ తప్పు లేదు. మంచి చేయటంలో ఎప్పుడూ ముందుండాలి, చెడు చేయటంలో వెనకంజలో ఉండాలి. ఇది అసలు స్లోగన్. వీళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏమీ ప్రశాంతంగా ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండి మీ పని మీరు చేసుకొని ముందుకెళ్ళటం మంచిది. చాలా మంచి విషయాలు, వాళ్ళకి చక్కటి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం. వచ్చే ఎపిసోడ్లో మనం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.